బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. దివ్య స్వరూపులకి దివ్య ఆశీస్సులు తల్లి. మనకి కార్తీక మాసం రాబోతోంది మరి కొద్ది రోజుల్లోనే. అవును. సాధారణంగా కార్తీక మాసం అనగానే మనం శ్రావణ మాసంలో ఏ రకంగా విశేషంగా పూజలు చేస్తారో, ఆశ్వయుజ మాసంలో ఏ రకంగా చేస్తారో, వీటన్నింటికి మించి కార్తీక మాసంలో ఎక్కువగా పూజలు ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసం అనేసరికి దీపారాధనకి, దీపదానాలకి, ఎన్నో విశేషమైన వాటికి ఇది చాలా విశేషంగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా. చాలా మంది శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు, కానీ ఇది శివకేశవుల ఇద్దరిని ఆరాధించే మాసంగా కూడా చెప్తూ ఉంటారు. అసలు ఈ మాసం యొక్క గొప్పతనం ఏంటి, మనం ఆచరించాల్సిన విధానం ఏంటో వివరించండి. మాసము కార్తీకము చాలా గొప్పది. మాసాలలోకెల్లా గొప్ప మాసము. దైవ ఆరాధనకు విశేషంగా ఎంచుకుని భగవంతుడు కూడా అనుగ్రహించే మాసం. ఇందులో మొట్టమొదలు మన శివస్వామి గురించి మాట్లాడుకుందాం. శివస్వామి భోలాశంకర్ చిన్నపిల్లవాడి మనస్తత్వం లాగా ఎవరు పిలిచినా పలుకుతాడు. రాక్షసులకి ఎక్కువగా పాపం ఆయన దర్శనాలు ఇవ్వడం, వరాలు ఇవ్వడం, ఇరుకున పడిపోవడం, అవునవును, భస్మాసురుడు లాంటి వాళ్ళ కూడా మన చరిత్ర ఉన్నది. అంటే భోలాశంకరుడు అని క్లారిటీ వచ్చేసింది మనకి. మరి దేవుడు అనేవాడికి ఎదుటివాడు దేవతలైనా రాక్షసులైనా వాళ్ళ మనస్సును చదవగలే శక్తి భగవంతుడికి ఉంటుంది కదా. మరి ఆయనకి తెలిసినా మరి ఎందుకు వరం ఇచ్చారో అది మనకి అవగతం అవడం కొంచెం కష్టం. మొత్తానికి ఆ చరిత్ర, మోహిని, భస్మాసుర ఇవన్నీ కూడా మనం విన్నాము. అయితే ఈ స్వామి యొక్క విశేషమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి, కృతికా నక్షత్రం ఉండేటువంటి కలిసినటువంటి రోజు, ఆ పౌర్ణమి రోజు విశేషంగా స్వామివారి యొక్క కృప కలుగుతుందని ఎంతో మందికి కలిగిన వాళ్ళు చెప్పడం, ఆరాధించిన వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ స్వామివారు మానస సరోవరం లో కూడా సిద్ధపురుషులు, యోగేశ్వరులు, దేవతా సమూహాలు, సప్త ఋషి మండలాలు, సప్త ఋషులు, చిరంజీవులు వీళ్ళందరూ కూడాను విశేషంగా ఎన్నో మార్లు మానస సరోవరంలో స్నానం ఆచరించి వారి యొక్క యోగ సిద్ధులై సంసిద్ధులై చేసాం, స్వామివారి యొక్క కృప పొందినట్టుగా కూడా చరిత్ర చెప్తోంది. మానస సరోవరంలో మా అదృష్టం కొద్దీ పూర్వజన్మ సుకృతం చేత మేము కార్తీక మాసం పౌర్ణమి రోజు ముందరే అక్కడ మేము ఉండడం జరిగింది. అందుకని కొంతమంది యోగీశ్వరులని, యోగ పుంగవులని, మాతృమూర్తిలను కూడా కలవడం, వారితో ఉండడం. ఒక మండలం రోజులు ఉన్నాం, అంటే 46, 47 రోజులు. మండలం అంటే అది ఇప్పుడు 40 చేసేసారు. మండలం అంటే 46.5, 47.5 అసలు. ఇప్పుడు అది పోయింది, 40కి వచ్చింది. సరే, తర్వాత ఇంకెందుకు వస్తుందో తెలియదు, మనకి ఎంత అవకాశం ఉంటే అదే. ఇంకా కానీ మరి వాడుకలో మనం సత్యాన్ని ఆచరించాలి కదా. మండలం అంటే చక్కగా శాస్త్రం చెప్పింది, పూర్వీకుల మరి అనుకరించింది 46.5, 47.5. మరి కానీ ఇప్పుడు అలా 40 ఫలితం రావాల్సింది వస్తుంది. కానీ ఏమిటంటే వీళ్ళకి తెలిసి తెలియక ఎవరో ఆచరించే వాళ్ళు చెప్పే విధానాల్లో మార్పు ఉండడం వల్ల వారు వక్రీకరణకు గురయ్యారు. సో మేము అప్పుడు మానసరోవరంలో ప్రాణం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, శివార్పణం అనుకొని ఇంతవరకు మరి ఎంతమంది ఎన్నిసార్లు స్నానాలు చేశారో
కష్టం చెప్పడం, ఉమ్, అక్కడ ఒకసారి చెయ్యి ఇలా నీళ్ళల్లో ముంచి తీసేసరికి ఇది ఐసు లాగా మొద్దుబారిపోయి ఒక అరగంట దాకా మీకు ఇది నార్మల్ స్థితికి రాదు. ఓకే చేతులు కానీ ఏవి పెడితే అవి. ఆ, ఆ తర్వాత రాపిడి చేసి దాన్ని వేడి పుట్టించి అవేవో కార్యక్రమాలు చేసేవారు. ఉమ్, అలాంటిది ఆ యొక్క మానస సరోవరంలో సరే యోగం కూడా చేసాం, ధ్యానం చేసాం, తపస్సు ఎప్పుడు చేసాం. వెళ్ళారు మీరు అంటే 85, 86 ఆ ఉమ్. టైంలో. అప్పుడు ఇంకా వసతులు లేవు. ఓకే నేను ఇప్పటికి 4 సార్లు వెళ్ళడం జరిగింది కాలినడకతో. ఏదో వీళ్ళందరూ అన్ని 85 తర్వాతనేనా మిగతా 85 ముందర వెళ్ళింది ఇంకా అది భయంకరమైనటువంటి యాత్ర. 11 నుంచి 13 దారులు ఉన్నాయి మానస సరోవరానికి. ఆ 13 దారులు కూడా ఈ పంచధామాల నుంచి తర్వాత మన నేపాల్ కాఠ్మండు ఇక్కడ నుండి ఇంకోటి మిలిటరీ ఉండేటువంటి ప్రాంతాలు, కొన్ని మిలిటరీ వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటుంది. ఏదైనా ప్రాణాలకి తెగించే వెళ్ళాలి. అవునవును గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఇండిమ్యూనిటీ బాండ్ కూడా తీసుకొని రాసుకొని వాళ్ళకి అన్ని డైలీ చెకప్స్ అవన్నీ ఉంటాయి. సరే మేము వెళ్ళినప్పుడు విశేషంగా ఏంటంటే శివస్వామి దర్శనము కావాలి, శివానుగ్రహం పొందాలి అనేటువంటి పట్టుదలతో మేము అక్కడ తపస్సు చేసుకోవడం, ఆ యొక్క నది స్నానాలు కూడా మరి ఎవరు సాహసించారు. ఇలా నీళ్లు చల్లుకోవడం ఎక్కువ, ఎవరన్నా పొరపాటున మునకేస్తే చాలా రేరెస్ట్. ఇది అక్కడ ఏంటంటే అంత చల్లగా ఉండేవి. ఇప్పుడు ఏమన్నా కొంచెం ఏమైనా పరిస్థితి మారితే మారిందేమో, కానీ చల్లదనం మాత్రం పోదు. నేను అక్కడ 121 మార్లు 126 ఇంగ్లీష్, అన్ని మునకలు, అంత మునగడాలు, అన్నిసార్లు స్నానము చేయడము. నేను మునకేయడమే చాలా గొప్ప విషయం. ఒకటి అన్నిసార్లు ఎందుకని? మామూలుగా 3 సార్లు 5 సార్లు అంటారు కదా. 3, 2 అని కాదు, నాకు కోరిక ఆ స్వామి వారిది అందులో స్నానం ఆచరించాలి. ఆ మునిగి అద్భుతాలని మనం అందులో ఏంటంటే వనమూలికలతో కూడినటువంటి జలం, అది ప్రవాహం. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అని ఒక మినిస్టర్ ఉండేవారు కదా, ఇప్పుడు కూడా ఉన్నారేమో. ఆయన గారు 86 అనుకుంటాను, 87 ఒక పుస్తకం రాశారు మానస్ సరోవర్ ఎక్స్పీరియన్స్ సంబంధించి. ఆయనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన ఒక్కసారే స్నానం చేశాడు పాపం. ఆ స్కిన్ డిసీజెస్ ఎప్పటి నుంచి ఎంత మంది డాక్టర్లకు వెళ్ళినా, ఆయన డబ్బున్నవాడే కాకుండా ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గేలే. ఇక్కడ రావడం ఒక్క స్నానంతో తగ్గిపోయిందని ఆ పుస్తకంలో చెప్పడం జరిగింది. అందుకోసం చెప్తున్నా. అంటే రోగములు, తర్వాత కొంతవరకు పాపములు ఇత్యాదివన్నీ కూడా సశేషంగా విశేషంగా అవి మనం వదిలించుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు. ఆ స్వామివారి కృప విశేషంగా పొందొచ్చు. నేను అన్నిసార్లు చేస్తే నాతో పాటు వేరే వాళ్ళు కూడా, కొంతమంది ఫారినర్సు, కొంతమంది మన భారతీయులు కూడా ఉంటారు కదా యోగులు, వారు ఆశ్చర్యపోయారు. ఇంత చల్లగా ఉంటే ఒక మునక 2, ఇదేంటి ఇంత లెక్క పెట్టి మాకు కూడా చెప్పారు మీరు అని చాలా ఆశ్చర్యపోయారు. నాకు ఆ శివయ్య దృష్టితో నేను చేశాను, నేను చేస్తున్నానని భావం లేదు. వారి కృపతో, వారి అనుగ్రహంతో, వారి సదస్సు, అది మానస సరోవరం, అది చాలా గొప్పది చరిత్ర. అందుకని నేను ధైర్యం చేత, భగవంతు అనుగ్రహం చేత చేయడం జరిగింది. తర్వాత పూజలు పునస్కారాలు, పౌర్ణమి రోజు కూడా అక్కడ టెంకాయలు కూడా పట్టుకెళ్ళడం జరిగింది. కార్తీక పౌర్ణమి రోజు అక్కడ. తర్వాత తులసి, తర్వాత ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాం మేము. ఆ టైం పట్టుకునే ప్లాన్ ప్రకారం ఉసిరి తీసుకెళ్ళడం. సరైతే దామోదర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని కూడా ముందరేమో శివ స్వామికి చేశాం. తర్వాత ఈ కార్యక్రమం కూడా జరిపించుకొని తృప్తిగా చేయడం జరిగింది. అది ఈ జీవితంలో విశేషము, మర్చిపోవడానికి కూడా అది మరపుకి అతీతము. అందుకని ఆ కృప ఇప్పటి వరకు ఉన్నది కాబట్టి ఆ స్వామి గురించి చెప్పడానికి, ఇతరులను కూడా అంత ఆనందింప చేయడానికి, వారి కూడా ఏమాత్రం వీలైన మానస సరోవర దర్శనం, సాక్షాత్ శివ నివాసం ఉండేటువంటి కైలాస పర్వతం,
మౌంట్ కైలాష్ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవును. అవును. నేను కూడా చేశాను చాలా హ్మ్. మార్లు. అక్కడ అంత గొప్ప విశేషాన్ని కూడా ఈ కార్తీక మాస విశేషం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ మాసం వచ్చే టైంలో వారు అక్కడ ఉండేటట్టుగా గనక హ్మ్. ఉంటే ధన్యులవుతారు. ఇంకా ఎంతో పుణ్యం, పురుషార్థాలు వారు పొందగలుగుతారు. మానస సరోవరం యొక్క విశిష్టత, ప్రాచుర్యము, ప్రశిష్టత ఇవన్నీ చెప్పడం జరిగింది. హ్మ్. అంత పుణ్యం ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ, అంతే. భారతదేశంలో గాని, అమెరికాలో గాని ఎక్కడైనా సరే ఎవరింట్లో వాళ్ళు కూడా ఎవరింట్లో చేసుకోవచ్చా? వాళ్ళు ఆ! కూడా చేసుకునే విధంగా ఏమిటంటే, మనస్సు పెట్టి హృదయంలో శివుడు తప్ప హితపరం బెరుగా అనేటువంటి నిర్ణయంతో ఇక్కడ కూడా మనం భక్తి భావం చేత భక్తాగ్రేశ్వరులు చేసుకునే విధంగా మనం ఈ యొక్క మాసంలో మొదట్లో 21వ తారీఖున మొదలవుతోంది. హ్మ్. చాలా విశేషం. దీపావళి తర్వాతే అది రావడం అవును. జరుగుతుంది. దీపావళి గురించి కూడా నేను ఈ ఈ ఇదైన తర్వాత వాటి గురించి కూడా విశేషం చెప్తాను. ఇక్కడ శివస్వామి యొక్క కరుణ పొందడము చాలా తేలిక. ఇంకోటి, శివ స్వామి యొక్క పదంలో కూడా కొన్ని విశేషమైన అర్థాలున్నాయి. శివ, శివం అంటే దాంట్లో తిరగేస్తే శవం. మరి ఆ మాట నేను అనలేను గాని నేను వశం, అనేసా. వశం చేసుకునేటువంటి హ్మ్. గొప్ప తాంత్రికమైనటువంటి భక్తి భావం ఉట్టిపడేటువంటి అర్థం వచ్చే రీతిగా, మరి వశం అంటే కూడా ఒకరిని ఆకర్షించడం, ఒకరిని వశపరుచుకోవడం అంటే భగవంతుణ్ణి వశం చేసుకోవడం గురించే ఇక్కడ మాట్లాడాలి. అవును. వేరే మామూలు భాష స్వార్థానికి. కాకుండా. ఆ! అందుకని ఈ స్వామిని మనం వశి చేసుకోవడం, వారిని ఈ హృదయ పీఠంలో ఆసనం వేసి కూర్చోబెట్టి నిత్యము కూడా వారి ఆరాధన చేయడానికి మనం సాయశక్తులా ఈ జీవితాంతం కూడా మరి వారి దయ కలగటట్టుగా మనం ప్రయత్నిద్దాం. ఇక్కడ తులసి మాత గురించి కూడా తులసి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు అవును. కార్తీక మాసంలో, అవును. దామోదర మాసంలో. అయితే ఇక్కడ జలంధరుడు అనేటువంటి రాక్షస హ్మ్. స్వామివారు ఉండేవారు. చాలా గొప్ప శక్తి కలిగిన వాడు. దేవతలని అందరిని ఇబ్బంది పెట్టేవాడు. ఆ! అయితే ఈ తులసి మాత యొక్క శక్తి భగవంతులకి ఆశ్చర్యపరిచేంత గొప్ప తపస్సు చేసుకుంటూ ఉండేది హ్మ్. అమ్మ. ఓకే. అయితే మన జలంధరుడు వారు ఆయన దృష్టి పడి హ్మ్. ఆవిడ్ని బలవంతంగా పెళ్లి చేసుకొని, ఇష్టం లేకపోయినా భర్త అయ్యాడు హ్మ్. జలంధర స్వామి. అది కూడా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తే అవునవును. చాలా మందికి తెలియదేమో అని ఆ విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో వారు ఈ పెళ్ళైన తర్వాత ఆయన గారు జలంధరుడు రాక్షస మహా మనిషి అందరిని ఇబ్బంది పెట్టడాలు, హ్మ్. పాపాలు చేయడాలు మొదలుపెట్టాడు. ఆ పాపాలు మితిమీరిపోయాయి. మరి స్వామివారు వీళ్ళందరూ గమనించి, హ్మ్. విష్ణుమూర్తి గారు వారు భగవంత్ స్వామి మరి ఈవిడ్ని ఏదో రకంగా మరి ఆవిడ్ని, అప్పట్లో తల్లులు ఎంతో పవిత్రతగా ఉండే ఆ, కాలం అది. విష్ణుమూర్తి స్వామివారు రావడం, మరి ఎవరి ఇంటికి వచ్చినా కూడా వారు అతిథి అభ్యాగతులు చేసే ఇది ఉండేది. హ్మ్. స్వామివారికి కాళ్ళకి నీళ్లు తీసుకొని ఆ అమ్మ, జలంధరుడు రూపంలో వస్తాడు స్వామి, ఓహ్! విష్ణువుగా రాడు. ఎందుకంటే మరి ఆయన చేసే కార్యక్రమం ప్లానింగ్ వేరే ఉంది. జలంధరుడికి బుద్ధి చెప్పాలి, జలంధరని ఏమన్నా సంహారం చేయాలి, శిక్ష వేయాలి అంటే ఇక్కడ ఈ తల్లిని ఇబ్బంది పెడితే తప్ప ఆ హ్మ్. కార్యక్రమాలు కావు. కాబట్టి ఆయన రావడం, ఆ తల్లి వంగి నీళ్లు ఆ పాదాల మీద పోస్తుంది.
అంటే కాళ్ళు కడగడం, కాళ్ళకి నీళ్ళు ఇవ్వడం ఇప్పటికి కూడా మన ఊళ్ళలో ఆచారం ఉన్నది. చూస్తుంటా. ఉమ్, ఆ స్వామివారు ఆ నీరు పోయింగానే ఆవిడ పతివ్రత శిరోమణి కదా, ఉమ్, ఆ శక్తి చాలా గొప్పది. విష్ణు యొక్క పాదాలు అయిపోతాయి. ఉమ్. జలంధరుడు వేషంలో ఉండే విష్ణువు విష్ణువు ఆయన పాదాలు అంతా మారిపోయి విష్ణు సాక్షాత్ రూపం విష్ణు అయిపో దాల్చుతాడా? వచ్చేస్తుంది. ఆహా. ఆవిడ వెనక్కి ఒక 2 అడుగులు వెనక్కి తిరిగి ఆ పొరపాటు తెలుసుకొని ఉమ్, మోసపోయింది కదా తల్లి, ఆవిడ తట్టుకోలేక ఉమ్. ఆవిడని ఇది చేసుకుంది, భస్మం అయిపోతుంది ఆ, ఆవిడ. ఆ అందులోంచే తులసి మొక్క, మందారము ఇలాంటివి కూడా జనించినట్టుగా మనకి వివరం ఉన్నది. ఆ ఓకే. తర్వాతే అక్కడ గండకీ నది ఉమ్, సృష్టి కూడా మనకు ఇందులోనే, ఈ తల్లి స్టోరీలోనే, ఈ కథలోనే అది కూడా చేర్చబడింది, చెప్పబడింది. ఆ ఓకే. యొక్క గండకీ నది అది కూడా నా అదృష్టం కొద్దీ ఆ గండకీ నది కూడా వెళ్ళడం జరిగింది. నేపాల్, చైనా, ఇండియా బార్డర్స్లో ఈ 3 కలిసిన బార్డర్స్లో ఉంటుంది. ఉమ్, 2 గండకీ నదులు ఉన్నాయి బయటికి అందరూ దర్శించుకునేటువంటిది. ఒకటి ఇప్పుడు ఆ, ఇంకా లోతుగా వెళ్ళాలంటే ఒక 6-7 మైళ్ళు వెళ్ళాలి, ఇన్సైడ్ లోపలికి. లోపలికి వెళ్ళాలి. అది మీకు ఈ ప్రాంతంలో ఎడారి ప్రాంతంలా ఉంటుంది. ఆ, కాలు తీసి కాలు వేయలేరు. మోకాళ్ళ వరకు కూడా కొన్ని చోట్ల మట్టి. మీరు చాలా కష్టపడాలి. ఒక ఓకే. 3-4 రోజులు పడుతుంది. అందరూ వెళ్ళరు. ఉమ్, వెళ్ళిన వాళ్ళు అటే వస్తే ఏమన్నా మిగిలితాయి. ఎందుకంటే ఎవరు అంత సాహసాలు చెయ్యరు. ఉమ్, అక్కడ చైనీయులు, నేపాలీలు వాళ్ళంతా కూడాను రెడీగా అక్కడక్కడ దాక్కొని ఉంటారు. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు శాలిగ్రామాలు తెస్తూ ఉంటే అవన్నీ లాక్కుంటారు. ఉమ్, ఉమ్, ఉమ్. లాక్కొని ఒకటో రెండో ఇస్తారు, చిన్నపిల్లలకి బిస్కెట్ ఇచ్చినట్టు. పొండి అంటారు. ప్రాణాన్ని మీద తీపున్న వాళ్ళు ఇచ్చేసేసి గమ్మున వచ్చేస్తూ ఉంటారు. ఆ వెళ్ళేవాళ్ళు రెగ్యులర్గా వెళ్ళరు తల్లి. ఉమ్, ఏ సంవత్సరానికో, ఏ 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఎవరో ప్రాణానికి తెగించి ఆ శాలిగ్రామాన్ని స్వయంగా తెచ్చుకుందాం, ఉమ్, ఆ గండకీ నదిని చూద్దాం, తరిద్దాం. ఉమ్. సృష్టి ఆదిందు కృతయుగంలో ఆ గండకీ నది యొక్క గొప్పతనం. మరి గజేంద్ర మోక్షం జరిగింది అక్కడే. ఓకే. ఓకే. ఆ ఉమ్, ఉమ్, అప్పుడు విష్ణువు వచ్చి ఆ సుదర్శన చక్రంతో ఆ యొక్క మొసలిని సంహరించి ఉమ్. గజేంద్రుని కాపాడినటువంటిది గండకీ నది. ఓకే. ఆ గండకీ నదిలో విష్ణు చక్రం మునగి ఆ శిరశ్ఛేదన చేసినందుకు గాను ఉమ్. అక్కడ ఈ శాలిగ్రామాలు కొండలు కొండలుగా పుట్టుక అప్పుడు జరిగింది. మొదలైందని వివరణ ఉన్నది. ఓకే. ఓకే. అంతకుముందు లేదు. లేదు. అక్కడ మహానందిలో నీళ్ళు ఎంత స్పష్టంగా ఉమ్, ఉంటాయో గుండు సూది కూడా కనబడుతుంది. కనబడుతుంది. ఆ మాదిరిగా మీకు కింద వస్తువులన్నీ కూడాను చాలా క్లియర్గా కనబడతాయి. ఉమ్, అక్కడ కూడా నేను స్నానం ఆచరించడం జరిగింది. ఒక బ్యాగ్లో చాలా చాలా గ్రామం. తెచ్చుకోవడం జరిగింది. కానీ ఇంక మరి వాళ్ళు ఉన్నారు కదా, ఉమ్, చైనీయులు, నేపాలీలు, తీసేసుకోండి. వాళ్ళు అప్పటిదాకా బాగుంటారు, ఎక్కడున్నారో మనకు తెలియదు. అక్కడ వెళ్ళిన వాళ్ళు, వచ్చేది వచ్చిన వాళ్ళు, మధ్యలో ఏమీ ఉండవు. గెస్ట్ హౌస్లు ఇలాంటివి ఏమి ఉండవు. చెట్లు చేమలు కూడా ఉండవు పాపం. ఉమ్, ఉమ్, రుద్రభూమిలాగా ఉంటుంది ఉమ్, అంతే. ఎక్కడన్నా పొరపాటున ఆ మూల ఈ మూల కొంచెం ఇంటీరియర్లో ఉంటే ఉంటుంది. ఉమ్, ఉమ్, అప్పుడు మేము ఇవ్వడం జరిగింది. మిగతా కూడా తెచ్చిన మీద గుళ్ళల్లో కొంతమంది పీఠాధిపతులకి వాళ్ళకి కూడా నేను ఇచ్చాను ఓకే. శాలిగ్రామాలు. కొన్ని నా దగ్గర ఉన్నాయి. ఉమ్, ఉమ్, సో ఆ శాలిగ్రామాలు అలా, దానికి ముందర తులసి తల్లి యొక్క చరిత్ర ఇలా, ఉమ్, ఈ 2 ఉన్నాయనేటువంటి విశేషమైనటువంటి వివరణ మన ఈ ఐ డ్రీమ్ ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందిద్దామనే సదుద్దేశంతో భగవత్ యొక్క కృపతో ఈ చరిత్ర కొంత చెప్పడం జరిగిందనమాట. అందుకని అక్కడ దామోదరుడి యొక్క విశేషంగా పూజ చేయొచ్చు. ఉమ్. ఇక్కడ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు చేయొచ్చు. కొంతమంది తోటల్లో, అవును. తర్వాత తులసి వనాల్లో, ఉసిరికా వనంలో కూడా చేస్తూ చేస్తూ ఉంటారు. ఉంటారు. ఇప్పుడు తీసుకెళ్ళి ఈ సాలగ్రామాలు కూడా ఈ మాసంలో పెడతారు. దానం చేస్తూ ఉంటారు కదా. పెడతారు కూడా. ఈ 3 పెట్టి ఉమ్, ఆ కళ్యాణం సంబంధించిన మంత్రాలు ఇవన్నీ ఉంటాయి. అవును. తులసి మొక్క, ఉసిరి మొక్క కూడా ఆ. పెట్టి, ఈ శాలిగ్రామం పెట్టి, తర్వాత దామోదర స్వామి యొక్క ఫోటో కూడా వారు పెట్టి పూజ అదులు, మళ్ళీ నైవేద్యాలు, ఉమ్, అందరికి వితరణ,
అన్నీ చేసి పుణ్యము పురుషార్థాన్ని అందరికీ పంచిపెట్టి వారు కూడా పొందుతారనేటువంటిది మన ఈ యొక్క విశేషమైనటువంటి కార్తీక మాసంలో మరి ఈ కృప స్వాముల యొక్క ఇరు స్వాముల యొక్క అంటే విష్ణువు శివుడు యొక్క మనం విశేషంగా పొందేటువంటి అదృష్టవంతులం మనం చేసుకుంటే. తర్వాత అయ్యప్ప స్వామి దీక్షలు కూడా కార్తీక మాసంలోనే మొదలవుతాయి. ప్రారంభం. చాలా మందికి అవును. తెలుసు దీక్షలు. కొంతమంది 40 ఏళ్ల నుంచి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం గురుస్వాములు కూడా ఉంటారు. అవును. అయితే ఇక్కడ ఈ కార్తీక మాసంలోనే నాగుల చవితి, నాగుల పంచమి కూడా వస్తుంది. అవును. అది కూడా గొప్ప విశేషం. ఆ దేవతా మూర్తుల యొక్క సేవ, భక్తి ప్రపత్తులతో కోరిన కోరికలు తీరుస్తారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు కూడా ఈ యొక్క నాగుల చవితి రోజు కొంతమంది విశేషంగా తమిళనాడులో కూడా బాగా చేస్తారు. మనకి వారికి ఒక 12.5 13 రోజులు కొన్ని విషయాల్లో తేడాలు ఉన్నాయి. అలాగే పంజాబ్ లో కూడా మనకి సంవత్సరీకాలం న్యూ ఇయర్స్ తేడాలు వస్తాయి. మన తెలుగు సంవత్సరీకం ప్రపంచం అంతా కుదరదు, తెలుగు వాళ్ళకే ముఖ్యం. తమిళులకు కూడా ఒక 12.5 13 రోజులు, ఒక్కోసారి 9 రోజులు కూడా తేడా వస్తుంది. పంజాబ్ వాళ్ళకు కూడా తేడా ఉంది. అలా కొన్ని గుజరాతీ వాళ్ళది కూడా తేడా ఉంది. కొన్ని సరే ఏ తేడా ఉన్నా కార్తీక మాసంలో విశేషం. ఇది మనం ఫలితాన్ని పొందే విధిగా మనం చేసుకొని మనం ధన్యులు కావాలని. తర్వాత నాగుల చవితి కూడా విశేషమైనటువంటి ఆ మన సర్పము అనేటువంటిది యోగ మార్గంలో ఈ షట్చక్రాల్లో కింద భాగంలో మూలాధార చక్రం కూడా సర్పాకారంలోనే ఉంటుంది. అది ఎలా అయితే వీళ్ళు యోగం చేస్తూ ఉంటారో ఆ విధంగా పైకి అది ప్రయాణం చేస్తూ సహస్రానికి చేరుతుంది యోగ మార్గం. అది కూడా సర్పం అనేటువంటి దానికి అంత గొప్పది అని చెప్పడం కోసం చెప్పడం. దేవతలు కూడా మరి ఖాండవ వనం కూడా అర్జునుడు కృష్ణుడు కూడా గతంలో ఈ సర్ప సంహారం కూడా ఒకానొక కారణం చేత చేయడం జరిగింది. సర్పాలు దేవుళ్లతో సమానమే. ప్రతిదీ పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను ప్రతి వస్తువులో ఆ దివ్య శక్తి శివయ్య, ఆ దివ్యమైనటువంటి విష్ణు స్వామివారు, ఆదిపరాశక్తి తల్లి ఉంటారు. వారు మరి ఈ యొక్క సర్వ లోకాల్ని శాసిస్తూ అందరికీ సుఖ సంతోషాలు ప్రసాదిస్తూ వారు ఎవరికి ఇష్టం వచ్చిన అవతారాల్లో వాళ్ళకి అనుగ్రహిస్తూ విశేషమైనటువంటి దివ్య శక్తి పరంపరలుగా మిగిలినటువంటి ఆ ఎంతో తేజోపుంజమైనటువంటి చరిత్ర. అందుకని అందరూ ధన్యులు గండి. అన్ని ఈ పండగల్ని వారు విజయం పొందడానికి అనుకూలంగా, తర్వాత భక్తి పారవశ్యంలో మునిగి తేలియడానికి వీలుగా, కోరికలు తీరడానికి వీలుగా రకరకాల కోరికలు కూడా ఈ స్వామి తీరుస్తారు, తండ్రి తీరుస్తారు. కొంతమంది కుంకుమార్చనలు కూడా చేస్తూ ఉంటారు. సరే అది కూడా ఎంతో విశేషము. ఆ కుంకుమలు ధరిస్తూ ఉంటారు. అది కూడా మంచిది. ఎందుకంటే శక్తితో కూడినటువంటి కుంకుమ అయిపోతుంది. అంతకుముందు మామూలు కుంకుమ. అలాగే ఇది కూడా విభూతి కూడా స్వామివారికి మరి అభిషేకాలు, రుద్ర అభిషేకాలు నమ్మకం చమకంతో స్వామివారిని పూజించుకోవడాలు, సరే పంచదారలతో కూడా చేయడాలు శివస్వామికి. ఆ విభూతిని మనం ధరించడానికి అదృష్టం చేత అది కూడా ఉంది స్వామివారిది. విభూతిలో కూడా ఎంతో శక్తి కలిగి ఉన్నది. తర్వాత ఇక్కడ ఇంకా విశేషం ఏమిటంటే శివస్వామిని ఎవరైతే మనస వాచ ప్రార్థన చేస్తూ అభిషేకాలు చేసేటప్పుడు ఒక విశేషమైన వారు దేంతో పంచామృతాలతో చేసిన, జలంతో చేసిన, మానస సరోవరంలోంచి తీసుకొచ్చిన ఆ యొక్క నీరుతో చేసిన ఏంటంటే అందులో శక్తి ప్రజ్వలిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. శివుడి ఆకారంలో ఉండే శివలింగంలో అదేమిటంటే ఆ ధార పోసేటప్పుడు ఎడం చేత్తో తీసుకొని కుడి చేత్తో ఇలా పెట్టి ఈ మధ్యలో పోస్తూ కంటిన్యూగా శివ అర్చన చేయగలగాలి.
అంటే శివారాధకులు వారు అభిషేకము ఈ విధంగా చేయగలగాలి. అంటే డైరెక్ట్ పాత్రతో ఒకటే ఇలా పోసేసి ఇలా ఉమ్. పని అయిపోయిందని ముంచేసి పోయడాలు కాకుండా ఓకే ఆ యొక్క నామాలతో చదువుతూ ఆ ఈ మధ్యలోంచి పోస్తే ఈ గుండా ఆ యొక్క శివ ఆకారంలో అది పడిన తర్వాత అప్పుడు శివుడి యొక్క శక్తి కలిగిన ఆ శక్తి ఈ నీటి ద్వారా ఈ కంటిన్యూషన్ ద్వారా ఆ స్వామివారి శక్తి మీకు తిరిగి ఈ శరీరానికి కలుగుతుంది. అది అక్కడ విచిత్రం అన్నమాట. ఓకే ఓకే అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. మీరే శివస్వామి అంత శక్తి పొందడానికి కూడా వీలుంటుంది. శుద్ధతతో మీ యొక్క మంచి హృదయ సమర్పణ భావంతో గనక చేస్తే మీరు శివస్వరూపము శివశక్తి స్వరూపముగా మీరు మిగులుతారు, పొందుతారు. ఇది ఒక చిన్న టెక్నిక్ కూడా మనం ఈ ధార పోసే విధాన్ని మనం కనుక గ్రహించి చేయడం వల్ల దీనికి ఉపమానం కూడా చెప్పచ్చు. ఇప్పుడు మామూలుగా పారే నీళ్లు ఉంటాయి. మన సిటీలో చాలా వరకు వర్షం నీళ్ళని కొన్ని చోట్ల స్టాగ్నేట్ అయిపోయి రకరకాలుగా ఉంటాయి. ఆ పారే నీళ్ళల్లో వర్షాకాలం కానీ మామూలుగా కానీ నీరు పారుతూ ఉన్నప్పుడు అక్కడ 2 కరెంటు తీగలు పెట్టండి. కరెంటు వైర్స్ ఉంటాయి కదా, విద్యుత్ సప్లై చేసేటువంటిది. ఆ 2 ప్లస్ మైనస్లు పెట్టినప్పుడు ఆ నీరు ఎంతవరకు వెళితే ఆ ఎంతవరకు వెళ్ళే నీళ్లను ఎవరన్నా పొరపాటున తాకితే ఏం జరుగుతుంది? షాక్ కొడుతుంది. అంటే ఈ కరెంట్ అలా పాస్ అవుతుందని ఇక్కడ అర్థం అవుతుందిగా. ఈ విధంగానే ఈ వైర్లలో ఉండే శక్తి విద్యుత్ ప్రవాహము ఏ విధంగా మనుషులకి ఆ తగిలితే ఇబ్బంది కలుగుతుందో ఆ దివ్య శక్తి స్వరూపమైనటువంటి శివస్వామి యొక్క పుంఖాలు పుంఖాలుగా వారు వెదజల్లి ప్రవహింపజేసేటువంటి ఆ శక్తి మీకు మంచి శక్తి అన్నమాట. ఆ దివ్య శక్తి మీరు పొందుతారు. ఇలా పోయడం వల్ల కంటిన్యూ అవ్వాలి, అప్పుడే కదా కనెక్ట్ అయ్యేది, లేకపోతే కనెక్ట్ కాదు. అంటే మీకు ఉపమానం చెప్పా. అలా ఎంత సత్యమో విద్యుత్ శక్తి మనం ప్రవహించితే తగులుతుందో ఇక్కడ కూడా ఆ యొక్క విశేషమైన స్వామివారి యొక్క శక్తి, అనంత శక్తి మీకు స్వీకరించే ఈ అభిషేక అర్థమే అది. అభిషేకం మామూలుగా అందరూ చేసేసేసి ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా ఈ విధానమే. నీరు ఎక్కువగా పాలు, పంచధార ఇవన్నీ ఉన్నాయి కదా, పంచామృతాలు రకరకాలుగా చేస్తాం. ఏది చేసినా కంటిన్యూటీ అవసరం. ముద్దలు ముద్దలుగా పెట్టకుండా కొంచెం కంటిన్యూగా కలిగినప్పుడు మీకు ఆ రివర్స్ లో ఆ శక్తి వస్తుంది. ఇది నేను అనుభవించా, ఎంతో మంది నా శిష్యులు అనుభవించారు. ఇది అభిషేకం చేసి కొన్ని ఇలాంటివి ఆ యొక్క కృప ఎలా తొందరగా పొందాలనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. కార్తీక మాసం మొత్తం కూడా మీకు ఎంతో విశేషమైనటువంటి శక్తి సంపాదించుకోగలుగుతారు. స్వామివారి అనుగ్రహంకి పాత్రత కూడా మీరు పొందగలుగుతారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కార్తీక మాస విశేష ఫలాన్ని మీరందరూ పొందాలని నా యొక్క దివ్యాశీస్సులు. ధన్యవాదాలండి.